గేదెల రాజు కాకినాడ తాలూకా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 1 నిమిషము. యాక్షన్ క్రైమ్ డ్రామా. అడల్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. ఈ సినిమా విడుదల తేదీ 24 ఏప్రిల్ 2026. సినిమాకి హీరో కుంచె రఘు. రఘుతో నా పరిచయము ఎవరు అనేటువంటి ఒక సీరియల్, టీవీ జెమినీ సీరియల్. ఆ సీరియల్ రైటరు ఉషారాణి నేను దాదాపు 35-36 సంవత్సరాల స్నేహం మాది. సో ఆవిడ నన్ను ఆహ్వానించి అందులో ఒక వేషం ఉంది అంటే నేను వేషం వేయడానికి రాక్ క్యాజిల్కి వెళ్ళాను. రాక్ క్యాజిల్లో షూటింగ్ జరుగుతుండగా రఘు కంచే వచ్చాడు. అంతకుముందు ఒకసారి చిక్కడపల్లిలో ఒక టీవీ షూటింగ్ జరుగుతుండగా రఘు కొంచెం చూడడం జరిగింది. సో అక్కడ ఏంటి బాస్, ఎలాంటి బాస్ అని మంచిగా చక్కగా మాట్లాడాడు నాతో. అయితే తీరా పోతే అనుభవం ఏంటంటే, అందులో వేసిన వేషం నాది ఎక్స్ట్రా వేషం, ఒక చిన్న పోలీస్ వేషం. ఇదే నాకు అనుభవం నాకు రామసత్యనారాయణతో కూడా జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ యాక్చువల్ నన్ను డైరెక్టర్ చేస్తాన్న వ్యక్తి, ఆయన కానీ నటికుమార్ చేశాడు. అయితే ఆయన కూడా ఎక్స్ట్రా ఆర్టిస్టులకి అమౌంట్ ఇవ్వాల్సి వచ్చినటువంటి సందర్భాల్లో కొత్త వాళ్ళని పిలిచేవాడు. ఆ రకంగా నేను చేస్తుంది ఎక్స్ట్రా వేషం అని తెలియకుండా 3-4 సినిమాలు ఆయన సినిమాల్లో నేను నటించడం జరిగింది. సరే, అదొక ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. ఈ రకంగా రఘు కుంచే ఇది జరిగింది. సో అట్లాంటి రఘు కుంచే తర్వాత దేవుడు చేసిన మనుషులతోటి ఒక బ్రేక్ తీసుకున్నాడు. కానీ ఆ సినిమా ఆడకపోవడం కొంత మైనస్ అయింది. ఇందులో గేదెల రాజుగా రఘు కుంచే యాక్ట్ చేయగా, టీనా శ్రావ్య సత్యగా హీరోయిన్ పాత్ర చేసే వికాస్ ముప్పాల ఇందులో ఒక రిచ్ అనే పాత్రను చేశాడు. కాలపాక మౌనిక మీరా పాత్రను చేసింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 కూడా రఘు కుంచే ఇచ్చి ఈ సినిమాని లేపాడు. చైతన్య మోటూరి డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమా ఎలా ఉంది అంటే, ముఖ్యంగా ఆడియో పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్పాలి. చాలా మంచి ఆడియో ఈ సినిమాకి. అట్లాగే రఘు కుంచే ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ రకంగా వికాస్, మౌనిక, చిన్నబిల్లి, శ్రావ్య, ఆ తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ, ఆ తర్వాత నాగసాయి తదితరులు నటించారు ఈ సినిమాలో. రాజు బాలరాజా రాజు బాలరాజా అనే పాటల్లో నృత్యము, ఆ అమ్మాయిలు చేసినటువంటి డ్యాన్స్ చాలా బాగుంటుంది. అంటే సవాల్ దగ్గర ఎట్లా ఆడతారో ఆ టైప్లో ఉంటుంది. ఓపెనింగ్ షాట్ ఒక నాటకం ఆయన రిహార్సల్స్ చేస్తుంటే అతని దగ్గరికి ఒక వ్యక్తి రావడం, అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఫోన్ వస్తుంది. ఫస్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ కంగారుగా ఆన్సర్ చెప్తాడు. అతను నిర్మాత ఇది ఎవరైతే నిర్మాత ఈ సినిమాలో చిన్నివిల్లి, ఆయనే వేషం వేశాడు, ఆయనే నిర్మాత ఈ సినిమాకి. సో ఇమీడియట్గా ఆయన ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఇదంతా ముఖమంతా నల్లగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ విని ఏదో సాల్వ్ చేస్తున్నట్టుగా చేస్తే అక్కడ పోయే వరకు గేదెలరాజు చనిపోయి ఉంటాడు. గేదెలరాజు ఎవరు, ఓపెనింగ్ షాట్ ఎవరైతే టైటిల్ రోల్ చేశాడో రఘు కుంచే, అతన్నే చచ్చిపోయినట్టుగా మొదటి సీను. అతను చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, అక్కడ ఉన్న సీసాలన్నీ ఇతను ఏరేస్తాడు. ఏరేసిన తర్వాత అతను ఎలా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అనే దాని మీద సస్పెన్స్గా సినిమా సాగుతుంది. ఇందులో ఒక విలయాల గురించి చూపించారు. ఆ విలయాలు ఏంటి, ఆమెకి ఒక కూతురు ఉంటుంది. కూతురు అవసరాల కోసం ఆమె తప్పుడు పనులు చేస్తూ ఉంటుంది. తప్పుడు పనులు అంటే అందరితో పడుకుంటూ ఉంటుంది. అయితే అందులో కూడా గౌరవం కోరుకొని ఎక్కువ మందితో పడుకోకుండా కొందరితో పడుకోవాలన్న టైప్లో ఉంటే, ఇతను హీరో ఏం చేస్తాడంటే, ఎవరైతే ఇప్పుడు రిచ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆమె అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఇష్టపడితే ఇతను ఈమెకి ఈ గేదెల రాజుని అంటగడతాడు. ఎందుకంటే గేదెల రాజు అంటే భయం ఉంటుంది కాబట్టి ఇంకా అందరు మిగతా వాళ్ళు గౌరవంగా చూసుకుంటారు అన్న టైప్లో చెబితే, ఇతని హీరోయిన్ని కూడా అతను ఇష్టపడి ఆమెతో కూడా ఉండాలనుకుంటాడు. మనిషి వారా, నువ్వు ఏమవుతుంది, నాతో ఉంటే ఆమె కూతురు వరుస అవుతుంది కదా అంటే, కూతురు ఎవరే, నేను కన్నానా, నీతో కన్నానా, నువ్వు నేను పడుకుంటే అది కన్నానా, దాన్ని నాకెక్కడ కూతురే అని చెప్పేసి రివర్స్లో మాట్లాడి ఆ పిల్లను బలాత్కరించే ప్రయత్నం చేస్తాడు. ఆ పిల్ల పారిపోయి రిచి దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత పగబడతారు. సో వీళ్ళు ఎవరు చంపారు, ఇంకో జంట చూపిస్తారు. ఆ జంట ప్రాబ్లము, ఈ జంట ప్రాబ్లము, మొత్తానికి గేదెల రాజుని ఎవరు చంపారు అనే దాని మీద పోలీసుల ఇంటరాగేషను, ఇవన్నీ వెరసి ఈ గేదెల రాజుని చంపిన దాన్ని వ్యక్తులు ఎవరనేది అన్వేషించేదే మిగతా కథ అంతా. సో లాస్ట్లో గేదెల రాజుని ఎవరు చంపారు అనేది మనం ఊహించని సస్పెన్స్ మాత్రం ఇచ్చారు. సో దీనికి అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. సో పాటలు మాత్రము రికార్డింగ్ మాత్రము రఘు కుంచే అదరగొట్టేశాడు. అసలు రఘు కుంచే మ్యూజిక్ చూడొచ్చు, పబ్లిసిటీ సరిగ్గా లేక సినిమా ఆడలేదు, కానీ ఆ డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో
ఒక నాటకం వ్యక్తి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ నాటకం వ్యక్తి మీదనే ఎండ్ అవుతుంది. సో అది ఎవరు చేశారనేది ఇక్కడ చెప్తే ఆ సస్పెన్స్ పోతుంది కాబట్టి ఆ కిక్కు పోనీయను నేను. ఈ వారం అయిపోయి సినిమా వచ్చి వారం అయిపోయింది. అయినా సరే ఈ సినిమా సస్పెన్స్ కాపాడాలనుకున్నా. ఓటీటీలో కూడా రేపు సినిమా ఉంటుంది కాబట్టి. సో 'గేదెల రాజు కాకినాడ తాలూకా' అనే ఈ సినిమా మంచి టేస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సంగీతం మాత్రం అసలు అద్భుతమైన సంగీతం మామూలుగా లేదు. ఆ హీరోయిన్గా చేసిన అమ్మాయి చాలా లేత అందాలతో అద్భుతంగా ఉంది. అట్లాగే తల్లిగా చేసిన ఎవరైతే వెలియాలుగా చేసిన వ్యక్తి ఉందో ఆమె కూడా చాలా క్యూట్గా ఆ పాత్రకు సరిపోయింది. ఈ ఎవరైతే హీరోయిన్ చేసిందో ఆ పాటలలో అద్భుతంగా రాణించింది. పక్కకు చేసిన అబ్బాయిలు కూడా రిచ్గా చేసిన అబ్బాయి కానీ ఇంకొక హీరో ఉన్నాడు. ఆ ఇద్దరు ఆ జంట ఈ జంటను చూపిస్తారు. ఆ ఇద్దరు జంటలను కన్నుకుపంటుగా చూపించాడు. అయితే రఘు కొంచెం ఇక్కడ రఫ్గా గేదెల రాజుగా చేసినటువంటి పాత్రలో ఆ క్రౌర్యాన్ని ప్రదర్శిస్తే, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ పాటల్లో అతను సున్నితమైన గొంతు, అద్భుతమైన ట్యూన్స్ అతన్ని దీనికి ఇచ్చారు. స్టార్టింగ్ 'రాజో రాజో' అన్న సాంగ్ ఉంది కదా, ఆ తర్వాత ఇంకో సాంగ్. పాటల ముందు చెప్పే ముందు ఇందులో గేదెల రాజు హత్యకు గంట ముందు గంటల ముందు ప్రస్తుతం అనేది కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయింది. ఇది సిఐ బొక్క, కానీ అతను వేసింది కాకి చొక్కా లాంటి డైలాగులు. ఈ గేదెల రాజుతో శ్రీకాంత్ అయ్యంగారితో పలికించిన డైలాగులు అన్నీ కూడా మంచి గ్రిప్పింగ్ డైలాగులు రాసుకున్నారు. ఇక పోలీసుగా చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ ఫిట్నెస్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా లేదా అమ్మాయి. పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా ఉంది. సో మిగతా హీరోయిన్ చేసిన అమ్మాయి చాలా సరిపోయింది. అట్లాగే నిర్మాతగా చేసిన అతను, ఆ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన క్యారెక్టర్ కూడా సరిపోయిందని బాగా చేశాడు ఆ క్యారెక్టర్. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు గేదెల రాజు చనిపోయిన తర్వాత అంతకుముందు కొన్ని రోజుల క్రితం ఇది జరిగింది, అంతకుముందు రోజు ఇది జరిగింది, కొన్ని ఏళ్ళ కింద ఇది జరిగింది, ప్రస్తుతం మళ్ళీ అట్లా వెనకకు ముందుకు షఫిల్ చేయడంతో కన్ఫ్యూజ్ ఉంది. అయితే ఎక్కడ రిలాక్స్ అయ్యామంటే పాటల దగ్గర రిలాక్స్ అయ్యాం. ఇంకొక హైలైట్ ఏంటంటే ఫైట్స్. జూదం ఆడుతూ అక్కడ ఓడిపోయి దెబ్బలు తిన్నటువంటి తండ్రిని కాపాడడానికి వెళ్ళి గేదెల రాజు మనుషులతోటి రక్షించబడి రిచ్ ఫైట్ చేసినప్పుడు ఆ గోడల మీద అన్ని గీతలు కానీ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అనమాట. అది నిజంగా గీసారో లేకుంటే వీళ్ళు గీయించారో తెలియదు, కానీ గీసినవి ఉన్నాయో వీళ్ళు గీయించారో తెలియదు, కానీ ఒక ఆర్ట్ డైరెక్టర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. మొత్తం ఆ రూమ్లన్నింటినీ కూడా ఎలివేట్ చేసే కెమెరా వర్క్. అంటే వెళ్ళి ఆ జూదారుల దగ్గర పట్టుబడ్డనటువంటి తన తండ్రిని కాపాడుకొని వచ్చేటువంటి సన్నివేశాల దగ్గర ఫైటు చాలా అద్భుతంగా ఉంది ఆ ఫైటు. సో ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు, రిచ్గా చేసిన అబ్బాయి. సో ఆ ఫైటు చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇంకొక ఫైట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. హీరోయిన్తో జుమ్కీ కోసం పెళ్లి చేసుకుంటావా అని అడిగేటువంటి హీరో, పెట్టుకుంటే జుమ్కీ అంటే మరి ఇప్పుడే పెట్టుకుంటే పెళ్ళి అయిన తర్వాత ఏం పెట్టుకుంటావు, డబుల్ మీనింగ్ డైలాగ్లో. అంటే జుమ్కీ కోసం పెళ్లి చేసుకుంటానంటూ హీరోయిన్ అనడం, ఆ లొకేషను, ఆ అమ్మాయి లేత బుగ్గలతోటి ఆ చక్కగా అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అమాయకత్వాన్ని ఉల్కోబోసింది చిన్న కళ్ళతోటి. సో బాగుంది. పెద్ద కళ్ళు, చిన్న కళ్ళు పెద్ద కళ్ళతోటి బాగున్నాయి హావభావాలు. ఓడిచే తొలి వెలుగా ఏం చేయమంటావే, ఎగిరే తూనీగా ఏం చేయమంటావే, తరిమే ఆశకి ఉరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలివి నీవే, నదిలో నావకి గాలై నావులే, ముసిరే రాతిరి వేకువ నీవే. వల వేశావు ఏకంగా హృదయానికి గోరింకా, దోచింది చాలింకా దొంగల చూరిగా, విరిసే చిరుగాలి ఏం చేయమంటవే, ఉరికి సెలయేరా ఏం చేయమంటవే, ఊరికే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే. ఎలా ఉంది లిరిక్, ఎలా ఉంది సాంగ్? అద్భుతం కదా. సో పాటలు బాగున్నాయంటే బాగున్నాయి. సాధారణంగా పాటలు బాగున్నాయని చెప్పడానికి మరీ పాడినిపించాను. ఎల్లుక రంగుకు సున్నం రాస్తే తెలుపు రంగే అవుతుందా అంటూ ఇంకో పాట. ఆ పాట లిరిక్స్ కానీ, డ్యాన్స్ కంపోజిషన్ కానీ, సంగీతం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పోస్టర్స్ ఇంద్ర, సమరసింహారెడ్డి, తర్వాత కాటమరాయుడు,
ఆ తర్వాత పాతాళ భైరవి ఇలాంటి బ్యాక్‌గ్రౌండు అవి పోస్టర్స్ కనబడతాయి సినిమాలో. సో, చివరాఖరికి అది ఎవరు చంపారు గేదెల రాజుననేది సస్పెన్స్ ఇదవుతుంది. ఇతనికి ఎటప్ కళ్ళద్దాలు, రంగుల చొక్కా, ఆ తర్వాత ఒక రకమైన లుంగీ అదంతా వేసుకొని బాగున్నాయి. ఇంకా ఎక్స్‌ప్రెషన్స్ పలికించాలి కుంచె రఘు. నటనలో ఇంకా పరిణతి చెందాలి. చూడ్డానికి రూపం మాత్రం సరిగ్గా మొద్దు ముఖము, నల్ల రూపము అది ఆ క్యారెక్టర్‌కి సరిపోయింది ఆ ముఖం. సో, నటిగా హీరోయిన్ బాగుంది. చాలా ముద్దుగా ఉంది. పెద్ద కళ్ళతోటి, చక్కగా హావభావాలతోటి. అప్పుడు పూర్ణిమ, పాత పూర్ణిమ ఎలా ఉందో అలా ఉంటది హీరోయిన్. హీరోలు ఇద్దరు కూడా మోటుగా మామూలుగా జనరల్ పబ్లిక్ లాగా కనిపించారు. అయినా గానీ బాగున్నారు. ఆ నటనలో మంచిగా ఆరితేరారు. వెలియాలుగా చేసిన నటి కూడా బాగుంది. తర్వాత ఇంకా ఆపోజిట్‌గా చేసినటువంటి ఆ నిర్మాత నటన కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ బాగుండి గేదెల రాజు, కాకినాడ తాలూకా అనే సినిమా ఆకట్టుకునే విధంగా సాగింది. ఓవరాల్‌గా ఏంటంటే 2 ప్రేమ జంటల కథ, ఒక దుర్మార్గుడు అంటే వాడికి వాయు వరుస లేనటువంటి ఒక దుర్మార్గుడు అందరికీ కలిసి ఏం జరిగిందన్నది కథతో ఈ సినిమా నడిచింది. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. 3 దాకా వెళ్ళిందంటే మ్యూజికే కారణం. కుంచె రఘు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, పాటలు గానీ, ఆ సాహిత్యం అంటే పాటల సాహిత్యం గానీ, పాడిన గొంతులు గానీ, వీచే చిరుగాలి అని ఇందాక పాడాను కదా! అవన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకి 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఆ నిర్మాత, నటుడు అయినటువంటి రవి ఆనంద్, చిన్నపిల్లి నటన కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. తన మీద తను ఫోకస్ చేసుకొని ఆ క్యారెక్టర్ మొత్తం ఈ కథని గేదెల రాజు ఎలా చనిపోయాడనేది అతని క్యారెక్టర్‌తో రవి ఆనంద్, చిన్నపిల్లితో చెప్పించారు. అతను అందంగా చూడ్డానికి తెల్లగా, ఎర్రగా, కళ్ళకు హావభావాల నటుడు అంటే నటుడు, అతని ఫ్రెండ్‌గా మధ్య మధ్యలో ఇతనికి టక్ ఆఫర్ చేస్తూ కుంచె రఘుని ఢీకొనే పాత్రగా చేసుకొని ఒకప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చినటువంటి వైషమ్యాల వల్ల విడిపోయినట్టు ఇది తెలుస్తుంది. అయితే ఈ లింక్ తెలుసుకోవడానికి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు గానీ, అంటే గీతలు గానీ, మ్యాపులు గానీ, ఆ లింక్ పట్టుకొని లేడీ ఇన్స్‌పెక్టర్ ఏ రకంగా ఛేదించిందనేది డిఫరెంట్‌గా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు మోటూరి డైరెక్టరు. అతనే రైటర్ స్క్రీన్ ప్లే. సో, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్న స్క్రీన్ ప్లే సంగీతంతోటి ఈ సినిమా నెట్టుకొచ్చింది. సో, 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నటుడుగానే కాకుండా ఒక మెయిన్ హీరోగా కూడా గేదెల రాజు పాత్రలో కుంచె రఘు అంటే ఒక టైటిల్ రోలు ఆయన జీవితంలో చేస్తారనుకున్నాడో లేదో చేశాడు. ఒక మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, నటుడు అయినటువంటి మల్టీ టాలెంటెడ్ రఘుకి ఈ సినిమా ఒక మలుపని చెప్పాలి. ఇతని పర్ఫార్మెన్స్ చూసి పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో, పలాస తర్వాత మళ్ళీ ఇంత మంచి పాత్రని రఘు చేయడం, అది ఆకట్టుకునే విధంగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం బాగుంది. సో, 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.